సుధాకర్, పుస్తకాలు పట్టుకోవాల్సిన చేత్తో గడ్డి మూపు పట్టుకుని తిరుగుతున్నావు. పట్నం బయలుదేరలేదా? దేనికన్నా? వెనకటికి ఎవడో చదివితే ఉన్నమతి పోయిందంట, అలా ఉందరా నీ సంగతి? డాక్టర్ చదవడానికి కాలేజీలో జాయిన్ అవ్వాలిగా, మర్చిపోయావేంటి? అంత అదృష్టం నాకు లేదన్నా. ఏ? దానికి చాలా ఖర్చు అవుతుందన్నా. అదేంట్రా, ర్యాంక్ వస్తే గవర్నమెంట్ సీట్ ఇస్తారు, బుక్స్ ఇస్తారు అన్నావుగా? ఎంత ఇచ్చినా బట్టలకని, ఖర్చులకని, దానికని దీనికని కనీసం 2 లక్షలన్నా కావాలన్నా. ఇప్పటికే నువ్వు నాకు చాలా సాయం చేసావు. ఇంకా నీకు భారం కావడం నాకు ఇష్టం లేదన్నా. పెద్ద ఆలోచనే చేసావు. పదా ఎట్లకు మినిస్టర్ ఇద్దాం అనుకుంటున్నారా? ఆలోచించి చెప్తాను. ఏంట్రన్నా పర్మిషన్ లేకుండా మీటింగ్ పెట్టారు? ఎంతేదో చెబుదామని. ఓహో, నా గురించేమో అనుకున్నా. సర్లేండి అందరూ వచ్చేసినట్టేనా? సుబ్బయ్యం కూడా వచ్చేసింది. వచ్చిందేట్రా? వచ్చింది అటు సరేగానే ఏంటి అల్లుడు మమ్మల్ని అందరిని ఇక్కడ గ్యాదరింగ్ చేసావు? మావా, మన ఊరి గుడి పాడైతే ఏం చేసాం? తలో చేసుకున్నాం, గుడి మరమ్మతు చేసాం. బడి కావాలంటే గవర్నమెంట్తో గొడవ చేసి మరీ బడి తెచ్చుకున్నాం. మన ఊరికి ఇప్పుడు ఒక హాస్పిటల్ కావాలి. హాస్పిటల్ అంటే కట్టుకుంటాం, దాంట్లో ఒక డాక్టర్ కావాలిగా. అందుకని మన సుధాకర్ హాస్పిటల్కి డాక్టర్ కావాలంటే అవ్వాలంటే అయిపోమంటే సరిపోతాయంటే? వచ్చిన మార్కులు గవర్నమెంట్ సీట్ అంటే ఇస్తుంది, కానీ తిండి తిప్పలు ఎవడ చూస్తాడు? వాటి మొత్తానికి 2 లక్షల పైన అవుద్దంట. అంత డబ్బు నా దగ్గర లేదు, నేను చదువు మానేస్తా అంటాడు. అయితే ఇప్పుడు ఇంతకీ మమ్మల్ని లేట్ చేయమంటావు? అన్నిటికీ ముందుండే మనం సుధాకర్ చదువు విషయంలో కూడా ముందుందాం. తలో చెయ్యేసి 2 లక్షల రూపాయలు పోయేసి డాక్టర్ని చేద్దాం. అయితే అందరూ కలిసి తలో చెయ్యండి, నా చేతితో గేదె గడ్డేసి వచ్చేస్తాను. ఏయ్, కుడితిలో కలుపుతా. ముందుండి ఒక మంచి పని చేద్దామంటే గేదె గడ్డేస్తాను, బొడ్డోడికి చెడ్డీ వేస్తానంటావా? రా ఇక్కడ రా. వస్తున్నాను కదా. సుధాకర్ని ఇంటర్వ్యూ చేయడానికి టీవీ వాళ్ళు మన ఊరికి వస్తే ఏం చెప్పారు నువ్వు? ఏంటి చెప్పాను? ఈడు మనోడు, పక్కింటాడు, మాలుడు అని చెప్పాను. చెప్పావా? అందుకి అలాగే మనిషి గొప్పోడవటానికి సాయం చేయాలి, కానీ గొప్పోడైనా కాదురా. సాయంత్రం అయితే సిగ్గు లేకుండా సుబ్బమ్మ దగ్గర దూరి డబ్బు సాయం చేస్తున్నావు, ఇటు చదువుకు చేయలేవు. అలాగే నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను. రే అల్లుడు, నువ్వు చెప్పావంటే అది రైటే. ఈ ఊరు ప్రెసిడెంట్ గా నాదో 2 ఏళ్ళు వేసుకో. మావా, చదువుకు సంబంధించింది 5,000 చెయ్యి. సరే, మరి ఊళ్ళో అందరికంటే నేనే గొప్ప 5,000 వేసుకో. సుధాకర్ చదువు విషయంలో నా వంతు 20,000. నాదోటి వేసుకోండి. సుబ్బయ్యం ఎవడతాడు? 2 వేసుకోండి. మరి మీరు? ఎవరెంత ఇస్తున్నారో పేపర్ మీద రాసి లెక్కలేద్దాం. శివ, చదువుకిచ్చే దానానికి లెక్క కట్టకూడదురా. ఆ లెక్కలన్నీ పైన భగవంతుడు రాసుకుంటాడు. సుధాకర్, ఈ ఊరంతా నీకు ఇచ్చి పంపేది డబ్బు కాదురా, వాళ్ళ నమ్మకాన్ని. నీకు ఈ ఊరు కోసం సుధాకర్, ఈ డబ్బులు తీసుకో. వైద్యం అందక మా అమ్మ చనిపోయింది. మా అమ్మలా ఏ అమ్మ చనిపోకూడదు. నువ్వు డాక్టర్ అవ్వాలి. రేయ్ సత్యనారాయణ, వీడు నీకోసం అన్న డాక్టర్ అవుతాడు రా. అవుతాడు. సత్యనారాయణకి జిందాబాద్ కొట్టండి. ఇదిగో, నువ్వు మిస్టర్ ఆంధ్ర పోటీలోకి వెళ్తున్నావు. పట్నంలో అమ్మాయిలు ఏవేవో చూపించి నిన్ను పడగొట్టాలని చూస్తారు. జాగ్రత్త. నువ్వు ఇన్నేళ్ల నుంచి చూపిస్తున్నావు, నీకు పడ్డానేంటి? వీడు హనుమంతుడే. నువ్వు హనుమంతే, అవి జగజ్జంత్రులు. అవును, ఏంటి తెగవెతుకుతున్నావు? ఉండే కేఎం గారి ఫోటో ఉండాలి, కనబట్టలేదు. కేఎం గారా? ఆయన ఎవరు? కేఎం గారు ఎవరా? కింగ్ మేకరే, పేదల పాలిటి పెన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి, ఈ ఆంధ్రదేశానికి దొరికిన ఆంధ్ర రత్నమే. జిప్పు బ్యాక్కే కాదు, ప్యాంటు కూడా వేయాలి. ఏం మనిషి కేఎం గారి ఫోటో ఎతికి సావచ్చుగా. ఇదిగో బేబీ, వస్తున్నాన్రా. బా, ఏంటి ఇది? మాంసం కూర పెట్టాను, తిను. అలాగే. కాస్త పాలు తోడేసివనా? గట్టి పెరుగవుతుంది, తిందుగాని. ఓ తట్టడు పేడ ఇవే. బెజవాళ్ళు దిగి పిడకలు కొట్టి ఆరేదాకుండి అమ్ముకొని వస్తా. నేను వెళ్ళేది మిస్టర్ ఆంధ్ర పోటీలకి, పక్కూళ్ళో పొలం పనులకు కాదు. సరి ఈ బాదం పాలైన తాగిళ్ళు బాగా బలం వస్తుంది. ముందు బస్ వెళ్ళిపోద్దే. అబ్బో బాదం పాలు. ఇదిగో బేబీ, నేనంటే నీకు మహా ప్రాణమే. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు మనవడుగా పుట్టను. మరి ఏంట్రా మొగుడుగా పుడతాడే. మరి నేనేమవ్వాలి? సవతి అవుదు గాని. ఇదిగో
బేబే ఇదేం బాదం పాలే భూమి అంతా తిరుగుతున్నట్టుంది. అలాగా? అయ్యయ్యో, కూర్చో. ఆ, రా, కూర్చో. ఏ ఏం చేసావే? చెయ్యాల్సిందే చేశాను. ఒసేయ్, మా బావ లేచిన తర్వాత నీకుందే దండనక దండనక. పోటీలకు పోకుండా పాలలో మత్తు మంది కలిపి పడుకోబెడతావే, నిన్ను వదలనే, నిన్ను వదలను. ఇటు వెళ్ళినట్టుంది. ఏయ్, బేబే, నిన్ను వదలనే. అయిపోయావు ఈరోజు నా చేతిలో. పోరా, అటే పో. అయిపోయా. ఏయ్, ఏయ్, నిన్ను వదలనే. నీళ్లు లేవు, బిందె లేదు, మొద్దు మొద్దు. అజయ్ బేబే, ఆ, ఆ, ఆ. నిన్నేసేస్తా, నిన్ను వదలను. రేయ్, ఆ, రారా, ఏం ధైర్యమే. చూడు, నా కోసం మొత్తం ఊరే వస్తోంది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. రండ్రా. ఉందిరా. ఎక్కడికి రారే? దండాలు బాబు. ఏమైందిరా? ఏమీ లేదన్నా, చిన్న యాక్సిడెంట్ అంతే. నా కళ్ళల్లోకి చూసి చెప్పు, జరిగిందేంటో చెప్పు. చెప్పరా. అది లక 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 లక. నీకు దండం పెడతాను కృష్ణమూర్తి, నేనేం చేయొద్దు. భయపడకు, నీ కోసం ఎవరు శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు, నీకో శారీ తీసుకొచ్చి ఇస్తాడు. వస్తాడు, ఇస్తాడు, వస్తాడు, ఇస్తాడు, ఆ, వస్తాడు. అన్నా, పొట్టి కృష్ణుడు వస్తున్నాడన్నా. రేయ్, వాడికి బ్యాక్గ్రౌండ్ వేసుకోండి రా. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న షూ వేస్తే మాస్. తమ్ముడు చిన్న కృష్ణమూర్తిని పరిచయం చేస్తా. లక 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 లక. భయపడ్డావా బ్రదర్? అన్నా ఈడు చాలా క్లాస్ గా ఉన్నాడన్నా. గెటప్ మారిస్తే సరిపోద్ది, జుట్టు చెరిపేసుకోరా. చెరిపేసుకోబే. ఇన్షర్ట్ తీసేరా, తీరా. నీకేరా చెప్పేది, బటన్ తీసి ముడేరా. ప్యాంట్ పైకి పడిపే. ఇది మాస్ గెటప్. ఇప్పుడు గేమ్ ఆడితే మస్తుగా ఉంటుంది. ఏమేంటన్నా? రేయ్, నీకు బొంగరం ఆడటం వచ్చా? వచ్చన్నా. ఆ? ఇలా తీసుకొని ఈ బొంగరాన్ని ఇలా వదలాలి. వచ్చా? వచ్చన్నా. అయితే తీసుకో, బట్ వన్ కండిషన్. బొంగరం నేల మీద కాదు, పాప బొడ్డు చుట్టూ తిప్పాలి. అది కింద పడిందనుకో, మేము ఓణి మాత్రమే తీసాం. నువ్వు నీ చేత్తో జాకెట్ విప్పాలి. ఏయ్, తీసుకోబే. ఏయ్, తిప్పరా. వెరీ గుడ్. నేను చెప్పాను కదరా కృష్ణుడు వస్తాడని. రేయ్, పాప కోనిచ్చేయండి రా. నేను వస్తానన్నా, క్లాస్ టైం అవుతుంది. మేము వెళ్ళమా? మేమంతా పూరం పోకలమా? బట్టలు ఇప్పరా. దేనికన్నా? నిన్ను పడుకోబెట్టి బొంగరం ఆడతాం. విప్పరా బట్టలు, విప్పరా. విప్పు, విప్పు, విప్పు. ఏయ్! ఆత్మహత్య చేసుకోవడానికి నీ ప్రాణం నీది కాదురా, ఈ గ్రామానిది. ఈ ఊరు ఆశ పెట్టుకుంది నువ్వు డాక్టర్ అవుతావని. ఆఖరికి ఆ కాళ్ళు లేని సత్యనారాయణ కూడా ఆశ పెట్టుకున్నాడు. ఏం సమాధానం చెప్తావు? పదరా. వద్దన్నా, వాడి ఫ్యామిలీ గురించి, వాడి గురించి నీకు తెలియదన్నా. నార్మల్, వాడికి ఏమైనా జరిగితే వాడి కుటుంబం మాత్రమే వస్తుంది. నీకేమైనా జరిగితే ఒక ఊరే వస్తుంది. ఈ ఊరి కోసమే ఉన్న ఈ హనుమంతుడు వస్తాడురా.
ఆడుకోవడానికి ఎవరో రావట్లేదేంటి? లేక లేక నాతో ఆడాలంటే అదృష్టం ఉండాలిరా. రాష్ట్రానికే కింగ్ కృష్ణమూర్తి మనవణ్ణి, మనతో ఆడే ఛాన్స్ అందరికీ ఉండాలిగా. అన్నా ప్రొఫెసర్ అన్నా. రేయ్, మనకు నేర్పే ప్రొఫెసర్ కి మనం నేర్పితే వెరైటీగా ఉంటుంది కదరా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొదలెట్టండి రా. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటిదంతా? ఓ చిన్న గేమ్. మీకు క్యారమ్స్ ఆడటం వచ్చా? వస్తే అయితే మన ఇద్దరం ఒక గేమ్ ఆడదాం. పాకెట్ లో కాయని నేను వేశాననుకో మీరు నాకు ముద్దు పెట్టాలి. మీరు వేశారనుకో నేను పెడతాను. షటప్, నేను మీ ప్రొఫెసర్ని. అది గేములో కాదు, గేములో ఒకటే రూలు, గెలిచామా ఓడామా. సరే సరే నువ్వు కూర్చో. ముందు నేను స్టార్ట్ చేస్తాను. కూర్చో. ఏయ్ కూర్చో. లక 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 లక. మేడం, మీరు క్లాస్ రూమ్కి వెళ్ళండి. వీళ్ళకి కావలసిన పాఠాలు నేను చెబుతా. రేయ్ ఎవడ్రా నువ్వు? అడ్రస్ చెప్తే ఉత్తరం వేస్తావా, మనీ ఆర్డర్ చేస్తావా? చూడు తమ్ముడు, నువ్వు చదువుకోకపో, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడికి చదువు కోసమే వచ్చిన వాళ్ళు చదువుకోకుండా పారిపోతున్నారు. దానికి కారణం నువ్వు. చదువు కోసమే వచ్చిన వాళ్ళ జోలికి మాత్రం రాకు. వస్తే రేయ్ వస్తే ఏం చేస్తావురా? అర్థం చేసుకో. వద్దు. చదువుకున్న వాళ్లే కాదురా, చదువుకోని వాళ్ళు కూడా కలలు కని వాళ్ళ పిల్లల్ని చదువుకు పంపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కష్టపడటం ఇష్టం లేక. అలాంటి వాళ్ళని కష్టపెట్టి చదువుకు దూరం చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని దెబ్బలతో వదిలి వెళుతుంది ఇది దేవాలయం కనుక. మళ్ళీ వాళ్ళ జోలికి వచ్చారో
మర్డర్ చేసుడే మా పని, సాక్ష్యం చెప్పుడు నీ పని ఆరా. ఎందుకు పుడతారా భయ్ మా చేతిలో సావనికి? సార్ ఇతను చనిపోతాడు సార్. చా గాలాడకుండా కవర్ కడితే చావకుండా లేచి సిగ ముక్తాడ్రా. అరే డాక్టర్, వాడు చచ్చిండో లేదో కరెక్ట్ గా చూసి చెప్పు. డిస్పోజ్ చేసినాక మనం ఇట్లా రాగానే వాడు అట్లా లేచిండనుకో, బిడ్డ నీ పని దేత్తడిపోచమ్మ గుడి. సార్ ఇతను చనిపోయాడు సార్. పక్కనే కదా? షూర్ సార్. డెక్లాన్ చేసి నమస్కారం అయ్యా, నన్ను ఆశీర్వదించండి. నమస్తే నమస్తే. సీఎం గారు, అయ్యా మీకు ఈ బిరుదు రావటం ఆనందంగా ఉందయ్యా. ఇది నేను ప్రజలకు చేసిన సేవలకు మెచ్చి ప్రభుత్వం నాకిచ్చిన బిరుదు. కావాలని నేను ప్రజలకు సేవ చేయలేదు, అంతా ఈశ్వరేచ్ఛ. మరి నా కేబినెట్ సమావేశానికి టైం అవుతుంది. ఆ? మంచిది. అయ్యా కేమయ్యా, దాసు రా రా రా. నన్ను ఆశీర్వదించండి అయ్యా. సాక్ష్యం చెప్పిన పోస్ట్ కార్డు పోస్ట్ డబ్బులు వేసినట్టుగా మన జూబ్లీ హిల్స్ డ్రైనేజ్ వేసేసిన పొద్దుగాల హుస్సేన్ సాగర్లో తేలుతాడు. నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి దాసు. మీకు బిడ్డ వచ్చినందుకు మస్తు ఖుషిగా ఉందయ్యా. క్లాస్ ఉంటే 20-30 రావాలయ్యా. 20-30 రావడానికి అవి ఇత్తడి బిందులు కాదండి, బిరుదులు. భారతరత్న బిరుదు గురించి వాడికి తెలియదులేరా. హలో యుగంధర్, సీతారామయ్య తప్పించుకున్నాడు. కేఎం గారిని గాంధీ చౌక్ రావద్దని చెప్పండి. అలాగే సార్. సార్ అది సీతారామయ్య జైలు నుంచి తప్పించుకున్నాడు. మీరు బయటికంటే మంచిది కదా సార్. ఎవరిని రా ఇంట్లో కూర్చోమంటున్నావు? పిల్లి తప్పించుకుందని పులిని ఇంట్లో కూర్చోమంటున్నావా? రాయ్, పోలీసు అని కూడా చూడకుండా పొడిచి చంపుతారు రాస్కెల్. పెద్దోడా, నానా, మనం వెళ్ళాలి. వెళ్తున్నా. ఏం చేస్తారో ఏమో మాకు తెలీదు. మేం దండేసి వచ్చేలోగా వాణ్ణి పట్టుకోవాలి ప్రాణాలతో. వాడు నాకు ప్రాణం. అటు పంచి. హలో హలో, రోడ్ నెంబర్ 45 ట్రాఫిక్ రెస్పాండింగ్. అన్ని బ్లాక్ చేశాను సార్, ఎవ్రీథింగ్ ఓకే. ఏంటి సార్ మొత్తం ట్రాఫిక్ ఆపేశారు? కేఎం గారు గాంధీ విగ్రహానికి మాలేసి వెళ్తే గానీ ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. కేఎం గారు వస్తున్నారా? పేదల పాలిటి పెన్నిది, బడుగు వర్గాల ఆశా జ్యోతి, ఆంధ్ర రత్నం సార్, ఆయన వస్తున్నారా? శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. కేఎం గారు వస్తున్నారా అయ్యప్ప? అటు పంచి. ఏ మళ్ళీ హనుమంతులాగా లేడు? హనుమంతు! కేఎం గారు జిందాబాద్. బిల్డింగ్ చుట్టుముట్టండి. మీరు పైకి వెళ్ళండి. కేఎం గారు, కేఎం గారు, కేఎం గారు. అయ్యా కేఎం గారు, కేఎం గారు నమస్కారం. నమస్కారం అయ్యా.
కంట్రోల్ రూమ్ ఇప్పుడే కేఎం గారు గాంధీ గారి విగ్రహానికి మాల వేసి వెళ్ళిపోయారు. తప్పించుకున్న సీతారామయ్య ఈ సరౌండింగ్స్ లోనే ఉన్నాడు. సిటీ నలుమూలలా నాకాబందీ చేయండి. ముందుకు రావద్దు. ఎవరన్నా ముందుకు వచ్చారంటే చంపేస్తాను. సీతారామయ్య మర్యాదగా లొంగిపో. ఆఫీసర్, ఎవరైనా ముందుకు వచ్చారంటే ఈ అమాయకుడు బలైపోతాడు. వెనకెళ్ళండి. హనుమంతు, పని స్టార్ట్ చేయి. హనుమంత ఇదిగో, నువ్వు తొందరపడగా. కమన్ మూవ్. ఎవరైనా ఫాలో అయ్యారంటే వీడు చచ్చిపోతాడు. అనవసరంగా చచ్చిపోతాడు.